జై తర్వాత భగత్ సింగ్ గారు వంటి మహానుభావుల ఏదైతే త్యాగఫలం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడం జరుగుతూ ఉన్నది. వారి స్మృతులను మనము మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం ఆగస్టు 15 రోజున ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మన మంజునగర్లోని హైటెక్ కాలనీలో మనము జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దీనికి కూడా మన కాలనీ పెద్దలు అందరూ కూడా ఐకమత్యంతో మనకి ఇక్కడ అందరూ వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మన కాలనీ ఐక్యతతో ఉంటూ పార్టీలకు అతీతంగా ఎవరికోరు మనము కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటూ అందరం నా ఒక ఫోటో మంచిగా దిగులి ఫోటో మంచిగా ఇట్లా చిన్న ముందు అట్లా వెనక సైడ్ నిల్చుంటే పిల్లలు థవాను ముందడి బా కట్వా ఈ బండి తీయండి ఒకసారి. ఒక నిమిషం అన్న ఒకటే నిమిషం. ఒక బండి అడ్డం వస్తుందని బండిని పక్కకి తట్టాను. ఓకే ఓకే రైట్. నువ్వే అంతా బొట్టు పెట్టుకో ఇంకో అటుగా స్టార్ట్ అవుతుంది. ప్లే అవుతుంది సాంగ్ అయిపోయారు రాజు రెడీగా ఉన్నావా?
మహాత్మా గాంధీ గారు, నేతాజీ చంద్రబోస్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, తర్వాత భగత్ సింగ్ గారు వంటి మహానుభావుల ఏదైతే త్యాగఫలం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడం జరుగుతూ ఉన్నది. వారి స్మృతులను మనము మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం ఆగస్టు 15 రోజున ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మన మంజునగర్లోని హైటెక్ కాలనీలో మనము జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దీనికి కూడా మన కాలనీ పెద్దలు అందరూ కూడా ఐకమత్యంతో మనకి ఇక్కడ అందరూ వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మన కాలనీ ఐక్యతతో ఉంటూ పార్టీలకు అతీతంగా ఒకరికొరు మనము కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటూ అందరం కూడా ఒకే కుటుంబంలో జీవించాలని చెప్పేసి నేను మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.